హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్ వచ్చింది. గవర్నమెంట్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎంటీఎస్ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి 267కి పైగా వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఆన్లైన్లోనే యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఏంటి అంటే మనకి నార్మల్గా ఏ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తీసుకున్నా మనకి 27 years 30 years వరకు ఏజ్ లిమిట్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం చూడండి 40 years వరకు ఏజ్ లిమిట్ అనేది పెట్టారు. కాబట్టి చాలామందికి ఈ నోటిఫికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా వీడియో చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేసి, చూడకపోతే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామందికి యూజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తారంటే గ్రూప్ సి క్యాడర్తో పాటు అండ్ గ్రూప్ బి, గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, అన్ని రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి గవర్నమెంట్ యూనివర్సిటీలో ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. 267 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి 10th క్లాస్ వాళ్ళకి ఎంటీఎస్ పోస్ట్ ఉన్నాయి. అండ్ మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. అండ్ డిగ్రీ వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ మనకి ఇండియన్ సిటిజన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి వేకెన్సీస్ కూడా మంచి సంఖ్యలోనే కేటాయించారు. అండ్ మనకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా, జనరల్ వాళ్ళైనా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ మనకి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ మొన్ననే మనకి స్టార్ట్ కావడం అనేది జరిగింది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఈ మంత్ ఎండింగ్ 27th July ఈవినింగ్ 5 PM వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఒక వీకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. సో మనకి ఏదైతే ఎంటీఎస్కి సంబంధించి కానీ, జూనియర్ అసిస్టెంట్ ఇలా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో వాటికి మీకు ఇక్కడ కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అది కూడా కేవలం మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పోస్టులకైతే మాత్రం మనకి ఒకటే పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి కేవలం పేపర్ 1 మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో కూడా ఇచ్చారు. సో మనకి పేపర్ 1 అనేది అన్ని నాన్ టీచింగ్ పోస్టులకి కామన్ అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని పోస్టులకి పేపర్ 2 కూడా పెడతారు. కాకపోతే గ్రూప్ సి పోస్టులకి అయితే పేపర్ 2 అనేది ఉండదన్నమాట. సో అది ఇక్కడ జాగ్రత్త అయితే చూడండి. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, మ్యాథమెటికల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ అవేర్నెస్ ఈ టాపిక్స్ నుంచి 150 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 marks. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మీకు నెగటివ్ విధానం కూడా ఉండే అవకాశం అనేది ఉంది. సో 0.25 నెగటివ్ విధానం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి డీటెయిల్ సిలబస్ ఉంది కదా, ఈ సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తారో దాన్ని బట్టి ఇక్కడ మనకి పేపర్ 2 కూడా ఇచ్చారనమాట. సో పేపర్ 2 వచ్చేసి ఏ పోస్ట్లకి ఉంటుందంటే అసిస్టెంట్ రిజిస్టర్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఇలాంటి పోస్టులు ఏవైతున్నాయో వీటికి మాత్రమే మీకు పేపర్ 2 అనేది పెడతారు. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఏంటంటే
పోస్ట్ని బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రమే ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టెస్ట్ పెడతారు. మిగతా పోస్టులకి ఎంటీఎస్కి సంబంధించి కానీ మిగతా పోస్టులకి ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఓన్లీ గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పోస్టులకి మాత్రమే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తాను అనమాట. దీని తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్స్కి సంబంధించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు కదా, నేను చెప్పే జాబ్స్ని మాత్రం మీరు ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎంటీఎస్కి సంబంధించి ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు. దీనికి జస్ట్ 10th క్లాస్ అర్హత ఉంటే అప్లై చేయొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి జాబ్స్ని, వీటికి మీరు సైన్స్ విభాగంలో ఇంటర్ పాస్ అనే వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి ఈ యొక్క ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి స్కిల్ సర్టిఫికేట్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా మనకి నెక్స్ట్ కుక్ ఉద్యోగాలు ఉన్నాయి అండ్ ఇంకా జూనియర్ అసిస్టెంట్. సో జూనియర్ అసిస్టెంట్కి మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఇంగ్లీష్ టైపింగ్లో 35 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా పోస్టులు కూడా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి సో ఈ నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరిగిందనమాట. ఇందులో గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి ఇంకా మనకి గ్రూప్ బి క్యాడర్తో పాటు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తాను. ఇందులో చూడండి మనకి ఇక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే లెవెల్ 4th ప్రకారం 50,000కి పైగా సాలరీ వస్తుంది. అండ్ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్ చూడండి 46 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎంటీఎస్కి సంబంధించి 15 ఉన్నాయి. కుక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, వాటికేమో 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎంటీఎస్ పోస్టులకి అయితేనేమో మీకు 35,000 వరకు, జూనియర్ అసిస్టెంట్కి అయితే 45,000 వరకు సాలరీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే చూద్దాం. చేయడానికి మనకి ఫీజు వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 1000 అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 600 అండ్ మిగతా వాళ్ళైతే పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఆన్లైన్ అప్లై లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది చూస్తారా, దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడానికి మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత సో జాబ్స్కి మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసేసచ్చు అనమాట. సో ఈ విధంగా మనము జాబ్స్కి అయితే అప్లై చేయాలి. మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఐడియా వస్తుంది. మీకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా మనకి పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో చాలా మంచి అవకాశం, తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలతో అనుకుంటే సో బెస్ట్ ఛాన్స్ ఇది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే జాబ్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ డే 27th July. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.